హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. నేను ఈరోజు రవ్వ లడ్డూలు చేస్తున్నానండి నా స్టైల్లో. నేను ఎక్కువ మణిక్చంద్ సుజీ రవ్వనే వాడతానండి ఎక్కువ శాతం. నా స్టైల్లో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఒక 2 గిన్నెలు తీసుకుంటున్నానండి. ఇంకో గిన్నెడు తీసుకున్నానండి. 2 గిన్నెలు తీసుకున్నాను. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. తీసేసుకొని కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా తయారు చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇలా కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో ఉన్న ఏమైనా తేమ ఉన్నా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే అండి, కలిపేసుకున్నానండి. పక్కకు పెట్టుకుందాం. ఇలా కలిపినటువంటి మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం. ఓకే అండి, గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగిద్దాం. ఓకే అండి, ఇప్పుడు నెయ్యి వేసేస్తున్నాను. జీడిపప్పు వేయించుకోవడానికి నెయ్యి వేసానండి. ఈ జీడిపప్పుని కడిగేసి పెట్టుకోవాలండి, ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది. జీడిపప్పు వేసేసానండి. నెయ్యిలో వేయించుకోవాలి దోరగా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఓకే అండి, జీడిపప్పు వేగిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, జీడిపప్పు వేయించేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఓకే అండి, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇదే గిన్నెలోకి బొంబాయి రవ్వ వేయించుకుందాం. కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ కలిపి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్యాన్లో ఇందులో వేసేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి. ఒక పావు గంట సేపు వేయించుకోవాలి. ఓకే అండి, దోరగా వేయించేసాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకుందాం. దోరగా వేయించుకొని గిన్నెలోకి తీసుకున్నానండి. మళ్ళీ అదే ప్యాన్లో సుమారుగా చూసి వాటర్ పోసుకోవాలండి. పాకానికి, పంచదార పాకానికి సరిపడినంత పోసుకోవాలండి. వాటర్ హీట్ అవుతుందండి. ఒక బౌల్తోని 1 బౌలెడు చక్కెర పోసానండి. మీరు తీపి తినే విధానాన్ని బట్టి పోసుకోవాలండి. నేనైతే 2 గిన్నెలు పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 గిన్నెలు పోసాను. ఇప్పుడు ఇది పాకం రావాలండి. ఓకే అండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి పాకం వచ్చే వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇలా లేపాకం రావాలి ఫ్రెండ్స్. వచ్చింది ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క మిశ్రమాన్ని ఈ పాకంలో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి.
ఓకే ఫ్రెండ్స్, మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలండి. వేడివేడిగా ఉంది. ఆ తర్వాత లడ్డూల్లాగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా లడ్డూ చేసుకోవాలి. జ్యూసీ లడ్డూలు తయారవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలు కనుక స్వీట్స్ అడిగినప్పుడు బయట తేకుండా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. తయారవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, రుచికరమైనటువంటి టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.